ఆర్ఎస్ఎస్ కోసం కాదు ఈ సమ్మేళనం. ఎవరి కోసం? మీరు చెప్పాలి. ఎవరి కోసం? మన కోసం. అవునా? కాబట్టి మనందరి యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమ్మేళనం ఇది దేశ భవిష్యత్తుకు ఇది పునాది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇలాంటి సంఘటితమైనటువంటి యొక్క దృష్టితో ఎల్లప్పుడూ ఉండాలి హిందువులు అనేటటువంటి యొక్క భావన దృఢపరచుకునే నిమిత్తమై ఈరోజు ఈ పట్టణంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మన పట్టణంలో అనేక విధములైనటువంటి యొక్క సంఘాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి భజన మండలి ఉన్నారు, మరియు అనేక ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, భజన సంఘాలన్నీ ఉన్నాయి. ఎవరు ఏ విధమైనటువంటి పంటాలో వెళ్ళినప్పటికీ కూడా, వారి తోచినటువంటి రీతిలో వెళ్ళినప్పటికీ కూడా ధర్మాన్ని తప్పకుండా, హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనమందరం కూడా సంసిద్ధం కావాలి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. అడవిలో 4 బలిష్టమైనటువంటి ఎద్దులు ఉంటాయి. ఆ ఎద్దులను చంపి మాంసం తినే నిమిత్తమై ఒక సింహం వస్తే 4 ఎద్దులు కూడా సమకూడి